సీసీటీవీస్ కూడా ఈ ప్లేసెస్లో పెడితే బాగుంటుంది అనేది ఒక ఆలోచన మేడం. సో ఇది ఎలా చేయాలనేది మనం ఆలోచించాలి. ఎందుకంటే ఆల్రెడీ మనకి కొంత మనకు మ్యాట్రిక్స్ కెమెరాస్ ఉన్నాయి. ఎన్టీఆర్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో 1900 సీసీ కెమెరాస్ ఉన్నాయి మేడం. ఈ 1900 సీసీ కెమెరాస్లో ఒక 12 to 1300 ఎదురే పనిచేస్తుంటాయి. కొన్ని పనిచేయవు, ఎందుకంటే పనిచేయకపోవడం కారణాలు చాలా ఉన్నాయి. ముఖ్యంగా కొన్ని దగ్గర ఎలక్ట్రిసిటీ అనేది కొన్ని దగ్గర ఎలక్ట్రిసిటీ కట్ చేస్తారు, తర్వాత మన ఎలక్ట్రిసిటీ పెడతాం, ఇట్లా కొంత నడుస్తూ ఉంది. తర్వాత కొన్ని దగ్గర ఈ నెట్ కనెక్షన్ మీకు ఏపీఎస్ఎఫ్ఎల్ నుంచి నెట్ కనెక్షన్ కాబట్టి కొన్ని దగ్గర కట్ అయిన ఉంటుంది. సో మెయింటెనెన్స్ ఇష్యూస్ కూడా ఒక 1900 కెమెరాస్లో ఒక 1300 టు ఎవరీ 1300 కెమెరాస్ పనిచేస్తున్నాయి. అయితే ఈ 136 హాట్స్పాట్స్లో కెమెరాస్ ఉన్నట్టు అన్ని దగ్గర కెమెరాస్ లేవు, చాలా కొన్ని దగ్గర ఉన్నాయి. అది కూడా మనం డేటా తీసుకోవడం జరిగింది. అక్కడ సీసీటీవీ అమర్స్తే బాగుంటుంది చెప్పేసి లాస్ట్ టైం మన సీఎం గారి మీటింగ్లో కూడా వాళ్ళు చెప్పడం జరిగింది. సో ఇది మా వైపు నుంచి మేము పుష్ చేస్తాం మేడం. సో మీ వైపు నుంచి కూడా కొంత పుష్ చేస్తే త్రూఅవుట్ ఏపీ కాకుండా ఫస్ట్ పైలట్ మోడ్లో మనం మన దగ్గర ప్లాన్ చేస్తే బాగుంటుంది అనేది ఒక ఆలోచన. దీస్ ఆర్ ద ఇష్యూస్ అబౌట్ దీస్ 136 హాట్స్పాట్స్. అవేర్నెస్ క్యాంపెయిన్ అనేది ఆడియన్స్ చేయాల్సిన అవసరం ఉంది మనంతా. సో పోలీస్ శాఖ కొంత ముందుకు వెళ్తామని మహిళా పోలీస్ని బాగా ఉపయోగించుకొని చేస్తున్నారు. ప్రతి ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్లో మనము ఒక ప్రోగ్రామాలు తీసుకునేసి జిల్లా లెవెల్లో డిస్ట్రిక్ట్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ ఆల్ స్టేక్ హోల్డర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని కూడా మనం దీనికి ఇన్వాల్వ్ చేసి యాంటీ నార్కోటిక్స్ మీద ఎక్కువ అవేర్నెస్ పోతే బాగుంటుంది. అదేవిధంగా యాంటీ నార్కోటిక్ క్లబ్స్ అని ముఖ్యంగా కాలేజెస్లో మనం తయారు చేస్తే ఒక ఉత్సాహం పిల్లల్లో కూడా ఒక ఉత్సాహం క్రియేట్ చేస్తూ దీని మీద ఒక అవేర్నెస్ క్రియేట్ చేస్తూ సో ఇట్లా చేస్తే బాగుంటుంది అనేది ఒక ఆలోచన. ఇది కూడా వీ కెన్ టేక్ ఇనిషియేషన్ ఆన్ దిస్ ఆస్పెక్ట్. తర్వాత డీ అడిక్షన్ సెంటర్, వీ హ్యావ్ వన్ డీ అడిక్షన్ సెంటర్. అది గవర్నమెంట్ హాస్పిటల్లో ఉన్నటువంటి డీ అడిక్షన్ సెంటర్. అయితే ఈ డీ అడిక్షన్ సెంటర్ అంత బాగా పనిచేయట్లేదేమో అనేది ఒక ఇది. సో ఎందుకంటే అఫ్కోర్స్ అది పోలీస్ వైపు నుంచి తప్పు ఉండొచ్చు, అటువైపు నుంచి అంత ఉత్సాహం ఉండకపోవచ్చు. ఎందుకంటే డీ అడిక్షన్ సెంటర్ ప్రతి డిస్ట్రిక్ట్లో ఒకటి నోటిఫై చేశారు. అయితే ఇక్కడ దాని మీద కూడా మనం ఒకసారి డీ అడిక్షన్ సెంటర్ వెళ్ళొచ్చినా బాగుంటుంది. వెళ్ళి చేసి అసలు ఏం జరుగుతుంది డీ అడిక్షన్ సెంటర్లో. నాకు తెలిసి పోలీసు వాళ్ళు కొంత నిర్వహిస్తారు, 1-2 రోజులు చేసి పంపించేస్తారు. సో దాని స్టాటిస్టిక్స్ కన్సర్న్ మెడికల్ సూపర్ ఎవరైనా ఉంటే ఆ స్టాటిస్టిక్స్ చెప్తే బాగుంటుంది మేడం. ఇది కాక వైజాగ్లో ఐ థింక్ ఒక సైకాలజిస్ట్, 2 సైకాలజిస్ట్ ఉన్నట్టున్నారు మేడం, ఐ డోంట్ నో. సో ఒక సైకాలజిస్ట్ అక్కడ ఉన్నట్టు తెలుసు, సైకియాట్రిస్ట్ ఉన్నారు. అసలు ఏమున్నారు, అసలు డిఎడిక్షన్ ఏమున్నారు, ఏం చేస్తే బాగుంటుంది ఒకటి. మన దగ్గర ఒక ప్రైవేట్ డిఎడిక్షన్ సెంటర్ ఉంది, ఆయన రామసుబ్బారెడ్డి గారు వారి అబ్బాయి. ఆ డిఎడిక్షన్ సెంటర్ బాగా పనిచేస్తుందని చెప్పేసి తెలిసింది. సో అదే లైన్స్లో మన గవర్నమెంట్కి సంబంధించిన హాస్పిటల్లో ఉన్న ఇది కూడా ఆ లైన్స్లో పనిచేస్తే బాగుంటుంది అనేది ఆలోచన. సో అది వీ కెన్ టేకప్ మేడం. తర్వాత కొందరు ఎన్జిఓస్ వైజాగ్లో ఐ థింక్ మన ఎన్జిఓ దీని మీద గట్టిగా ఉండి స్టేక్ హోల్డర్, ఎందుకంటే మనం మర్చిపోతున్నాం చాలా ఇష్యూస్లో మనం వదిలేస్తుంటాం. ఒక ఎన్జిఓ యాక్టివ్గా పనిచేస్తూ అందరు స్టేక్ హోల్డర్స్ తీసుకునేసి కొన్ని అవేర్నెస్ ప్రోగ్రామ్స్ ఇస్తే బాగుంటుందని ఆలోచన. సో దీస్ ఆర్ ద సమ్ ఆఫ్ ద ఇష్యూస్ ఫ్రమ్ పోలీస్ సైడ్. థ్యాంక్ యూ. That you asked us to do lighting improve చేయడం is well within us, sir. మున్సిపాలిటీ కావచ్చు, పంచాయతీ కావచ్చు, లిస్ట్ మీరు జియో రెఫరెన్సెస్ ఉన్నాయన్నారు కాబట్టి that we can give a timeline to this, sir. ఈ రోజు దాని డేటా షేర్ చేస్తే we can give it to the MPDOs or municipal commissioners concerned. ఒక నెక్స్ట్ 10 days లో ఇవన్నీ కూడా అప్ అవ్వాలని చెప్పి we can monitor after 10 days, sir. స్పెసిఫిక్ ఎమర్జెన్సీ లో రాసి 10 days తర్వాత కంప్లైంట్స్ తీసుకోవాలి. లైక్వైజ్ బుష్ క్లియరెన్సెస్ ఆల్సో, సార్. ఇది కూడా మున్సిపాలిటీ పరిధిలోకి ఎలా వస్తుంది, మున్సిపాలిటీ అండ్ పంచాయత్ పరిధిలో. సో విత్ బుష్ క్లియరెన్సెస్ అండ్ లైటింగ్, సార్, we'll give next 10 days time. So
టుడేస్ 27th, మేబీ బై ఫస్ట్ వీక్ ఆఫ్ సెప్టెంబర్ ఇవి రెండు కూడా కంప్లీట్ చేసేటట్టు. I will only request the guidance on identifying that place from the police. దగ్గర నుంచి చేస్తే మా వాళ్ళు మళ్ళీ పొరపాటు ఇంకో దగ్గర చేసిన ఉపయోగం లేదు. So lighting and bush clearances we can very well complete within next 1 week to 10 days. So that instruction will go in writing from me today only. తర్వాత సీసీ కెమెరా నెట్వర్క్ సార్, ఇవి కూడా ఈ 136 పాయింట్స్ ఎలాగో మనం వెళ్తాం కాబట్టి అక్కడ దగ్గరలో ఉండే నెట్వర్క్ ఏమిటి, దానికి కనెక్షన్ చేయాలంటే అట్లీస్ట్ ఎస్టిమేషన్ ఫర్ ఇట్, that also will provide sir. Finances we can work out depending on how much we pay. ఒకసారి వచ్చిన తర్వాత ఇక్కడ నుంచి ఎంత అవుతుంది, మన పరిధిలోనే ఉంటే మనమే చేసేయటం లాంటివి. సో దట్ ఎస్టిమేషన్ we will take 1 week's time. సో హాట్ స్పాట్స్ కి సంబంధించి I don't see why there should be any delay from anybody here. సో లైటింగ్ కానీ బుష్ క్లియరెన్స్ కానీ 10 days, ఎస్టిమేషన్ in a week, then we will discuss and see ఎక్కడ రిసోర్సెస్ ఎంత ఉంది అని we'll do that also. సార్ అవేర్నెస్ క్యాంపెయిన్స్ కి సంబంధించి లైక్ యాంటీ ర్యాగింగ్ క్లబ్స్ ఇప్పుడు ఎట్లా మనం ప్రతి కాలేజ్ లో పెట్టాము, సేమ్ లైన్స్ లో యాంటీ నార్కోటిక్ క్లబ్స్ విల్ డూ అవేర్నెస్. ఓన్లీ పాయింట్ హియర్ ఇస్ నాట్ లిమిటెడ్ టు కాలేజెస్ సార్. వాట్ ఐ సీన్ ఇస్ many schools, high schools are also becoming vulnerable, and I have seen కొంతమంది మహిళా పోలీసులే ఇష్యూస్ రేస్ చేస్తున్నారు. స్కూళ్ళ బయట తిరువడారాలు అమ్మే బడ్డీ కొట్లలో కూడా కొన్ని దగ్గరలో అవైలబుల్. ఐ నాట్ సీన్ హియర్ బట్ ఐ సీన్ ఇన్ కర్నూలు సార్. కర్నూలులో చూసినప్పుడు కొన్ని రిమోట్ ఏరియాస్ లో స్కూల్ బయట పెట్టి బడ్డీ కొట్లలో ఏవో చిన్న చిన్న తిరువడారాలు అమ్ముతారో దాంట్లో కూడా గంజాయి అమ్ముతున్నారని మహిళా పోలీసులే ఒకసారి ఇష్యూస్ రేస్ చేశారు. సో ఆల్ స్కూల్స్ కానీ ఆల్ కాలేజెస్ కానీ స్పెషలీ మున్సిపాలిటీస్ అండ్ ఎంపీడీఓస్ ప్లీజ్ డూ వెరిఫికేషన్ ఆఫ్ ఆల్ ఈ బంకులు, ఈ చిన్న చిన్న ఈ రీటైల్ పాయింట్స్ ఏవైతే ఉంటాయో. ఈవెన్ తహసీల్దార్ షుడ్ బి డూయింగ్ బికాస్ ఇట్ ఇస్ లా అండ్ ఆర్డర్ కి సంబంధించింది కాబట్టి. వి లాస్ట్ ద ఫుడ్ సేఫ్టీ పీపుల్ ఆల్సో సార్, అండ్ మున్సిపాలిటీస్ ఎంపీడీఓస్ పంచాయత్ ఎట్లకు చేయాలి, అండ్ తహసీల్దార్స్ ఆల్సో. ఇవి కొన్ని ర్యాండమ్ చెక్స్ జరుగుతున్నట్టు విజిబిలిటీ ఉంటే కాస్తైనా డెటరెన్స్ ఉంటుంది అని సార్. బికాస్ ఐ సీ హై స్కూల్ చిల్డ్రన్ ఆర్ మోర్ వలనరబుల్. మండల్ లెవెల్ కమిటీస్ మారిపోయాయి, ఏదైనా వేసి మనము యూఎస్ఎస్ఓ అండ్ ఆల్ స్టేక్ హోల్డర్స్ కమిటీ వేసి ఈ మహిళా పోలీసు మ్యాప్ చేస్తే ఆ స్కూల్స్. సో షీ వుడ్ బి ద కన్వీనర్ ఫర్ ఈ స్మాల్ మీటింగ్ అండ్ ఆల్. అలా ఏదైనా మనం ప్లాన్ చేస్తే బాగుంది. ఈ కమిటీస్ వేస్తాం సార్ విత్ తహసీల్దార్ as the chairperson, ఎంపీడీఓ అండ్ ద లోకల్ ఎస్హెచ్ఓ అండ్ పంచాయత్ రాజ్కి సంబంధించి యూపీఆర్ లాంటి వాళ్ళు విల్ బి ఎంఈఓ ఆల్సో, మండల్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ అండ్ సిడిపిఓ ఐసిడిఎస్ కి సంబంధించి అడల్ట్స్ అండ్ గర్ల్స్ హ్యాండిల్ చేస్తారు కాబట్టి. సో ఈ 5-6 మందితో వీ కెన్ మేక్ అ టీమ్ సార్. ఐ విల్ గివ్ అన్ ఆర్డర్ టుడే ఓన్లీ. సో దే క్యాన్ టేక్ రివ్యూ ఆఫ్ ఆల్ ద ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్, స్కూల్ కావచ్చు కాలేజీలు కావచ్చు, అక్కడ వాటి మీద నియంత్రణ ఏ విధంగా చేయాలని, క్లబ్లన్నీ యాక్టివేట్ చేయడానికి విల్ గివ్ దమ్ మ్యాండేట్స్. వీల్ యాక్టివేట్ దీస్ ఆర్ ఎనీవే మండల్ లెవెల్ కోఆర్డినేషన్ కమిటీస్ అని ఉన్నాయి. అంటే 6 months క్రితం మనం అలాంటి కమిటీస్ వేసి ఏదైనా ల్యాండ్ డిస్ప్యూట్స్ వచ్చినా అట్లాంటి వాటికి కమిటీస్ కూర్చోవాలని పెట్టాం. సో వీల్ గివ్ దెమ్ వైడర్ మ్యాండేట్ నౌ దట్ దిస్ ఆల్సో షుడ్ కమ్ అండర్ దెమ్ అని. సో వీ క్యాన్ DRO sir, you can circulate a file to create this committee with narcotics as one of its agenda point to review ani. Mandal level committee and meer cheppinattu sir, mapping of all these mahila police to the schools, vaada jurisdiction lo school gaani college gaani అదే కమిటీలో మ్యాపింగ్ కంప్లీట్ చేసి వాటిని ర్యాండమ్ ఇన్స్పెక్షన్స్ చేయమని చెప్పి మ్యాండేట్ కూడా వాళ్ళకి. దట్ ఇస్ అ గుడ్ ఐడియా సార్. కాకుండా district agriculture officers, cultivation of ganja in mango orchards మీద మిక్స్డ్ క్రాపింగ్ అనే పేరుతో మధ్య మధ్యలో గాంజా వేస్తున్నారనే ఐడెంటిఫైడ్ కేసెస్ సార్. ఈ మండల్ కోఆర్డినేషన్ కమిటీలో అగ్రికల్చర్ వారికి కూడా పెట్టి ఇఫ్ సంబడి నోటీసెస్ ఆర్ ఇఫ్ ఎనీ, ఇప్పుడు మనం ఈ పంట కోసం అని చెప్పి బుకింగ్ చేయడానికి ప్రతి ఫీల్డ్కి వెళ్తాము, అక్కడ నోటిఫై చేసినా లేదా ఇంకెవరి దృష్టికి వచ్చినా కానీ హార్టికల్చర్ అండ్ అగ్రికల్చర్ దే ఆల్సో క్యాన్ బ్రింగ్ ఇట్ టు అవర్ నోటీస్. ఫారెస్ట్ ఆల్సో విల్ ఇన్వాల్వ్ ఇన్ దిస్ సార్. ఫారెస్ట్ కి మండల్ లెవెల్ అధికారులు ఉండకపోవచ్చు కానీ బట్ వీ విల్ ఇన్వాల్వ్ ది డిఎఫ్ఓ ఓన్లీ. ఎక్కువ ఏఓబి ఏరియాలో ఎక్కువ అందుకని లేదు. బట్
have to be careful